యాక్చువల్గా చిన్న పని మీద నెల్లూరుకి అయితే వచ్చానండి. ఇక్కడ మనకి మధ్యాహ్నం అయితే అయిపోయింది. సో భోజనానికి వెళ్దామా అంటే ఇక్కడ మనకి నెల్లూరులో ట్రెండింగ్ గా ఉన్నటువంటి హోటల్ వచ్చేసి తాతగారి వంటిల్లు అని చూపిస్తున్నారు ఈ మధ్య. సో నేను కూడా అక్కడికి వెళ్ళేసి ఈ వంటలు అవి ఎలాగున్నాయి, సో ఇక్కడ మనకి ప్రైసెస్ అవి మనకి అవైలబుల్ ఎలాగుంటుంది, సో మిగతా మెనూ కూడా ఇవన్నీ మీకైతే చూపిస్తాను. ఇక మా తాతగారి వంటిల్లు హోటల్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కూరగాయల మార్కెట్కి ఎదురు సందులో అండి. అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వస్తుంది. దాని ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగే అది. సో మనకి ఎదురుగా అయితే కనబడుతూనే ఉంటుంది. లోపల యాంబియన్స్ అయితే ఇలాగ ఉందండి. అంటే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఒక 30 మెంబర్స్ వరకు సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంది ఇక్కడ. చాలా చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే యాంబియన్స్. ఇక వీళ్ళైతే లోపల యాంబియన్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మనకి ఏంటంటే నేను ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే మెనూని అయితే చూశాను. ఎందుకంటే మెనూలో ఉన్న ప్రైస్ని బట్టి మనం అయితే ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది కదా. సో నేనైతే ఇక్కడ మెనూని చూసిన తర్వాత నాకైతే అనిపించింది రీజనబుల్ అయితే అనిపించిందండి. చాలా వరకు మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి ఇక్కడ అన్నీ. సో అందువల్ల ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మొగలాయి బిర్యానీ, తర్వాత కరకర కోడి వేపుని అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేను నాకు చెప్పాను కదండి, ఇప్పుడు మా తాతగారి వంటిల్లకి అయితే వచ్చాను. నేనైతే మొగలాయి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, సో మొగలాయి చికెన్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, నాకు బాగా అనిపించిందండి నిజంగానే. దాంతోపాటు ఇది కరకర కోడి వేపుడు అంట, నేను ఎప్పుడు బయట అయితే టేస్ట్ చేయలేదు. సో దాన్ని కూడా ఒకటి ఆర్డర్ చేశాను. చికెన్ పీసెస్ కూడా కొంచెం టెండరీగా ఉన్నాయి. సో టెండరీగా ఉంది చికెన్ పీస్ కూడా. ఇతనే ఈ హోటల్ యొక్క ఓనరు. బ్రో మీ పేరు? శ్యామ్. ఓకే, టేస్ట్ అయితే బాగుంది బ్రో. నేను ఆర్డర్ చేసుకున్నది అయితే ఇది మొగలాయి బిర్యానీ. ఇది నాకు బాగా నచ్చింది. సో ఇది కరకర కోడి వేపుడు ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. క్రిస్పీగా బాగుంటుంది. బాగుంది. ఓకే, నిజంగా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఉంది బ్రో ఇది హోటల్ అనేది ఇక్కడ? ఈ బ్రాంచ్ వచ్చేసి పాస్ట్ 4 వీక్స్ నుంచి ఉంది. ఓకే, మెయిన్ బ్రాంచ్ వచ్చి 8 to 9 months అయింది. అంటే ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ, ఇది సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? పడుగు. ఓకే, టేస్ట్ అయితే బాగుంది బ్రో. నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, నేను చాలా బాగుంది. ఎందుకంటే మన కిచెన్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నీట్గానే ఉంటుంది, హైజీన్గానే ఉంటుంది. ఓకే, నాకు అది ప్రాబ్లం లేదు. జనాలకు కూడా తెలుస్తుంది ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నాము. తీసుకోవచ్చు అంటారు అయితే? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను. ఇక ఈ హోటల్ ఓనర్ శ్యామ్గా చెప్పినట్టు నేను కిచెన్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. వీళ్ళు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు కిచెన్ అయితే మాత్రము. అలాగే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ హోటల్లో 155కి అన్లిమిటెడ్ బిర్యానీ అండి. అంటే స్టూడెంట్స్ కూడా ఆఫర్ చేయగలరు. సో అన్లిమిటెడ్ బిర్యానీ వీళ్ళైతే పెట్టున్నారు ఇక్కడైతే హోటల్లో. ఇక మీలో ఎంతమంది నెల్లూరులో 4AM బిర్యానీ గురించి విన్నారు? అంటే ఇది నెల్లూరు దగ్గరలో ఉన్నటువంటి కోవూరులో అయితే ఉంటుంది. సో వీళ్ళదేనండి ఆ బ్రాంచ్. వీళ్ళు 4AM బిర్యానీకి చాలా చాలా ఫేమస్. సో ఇప్పుడైతే వీళ్ళు ఇక్కడ నెల్లూరులో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కొత్త బ్రాంచ్ని. ఇక షెఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇతనికి ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందంటే ఇక్కడ. సో తను మేకింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే. ఇక ఈ హోటల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ 2 అవైలబుల్ ఉంటాయండి. ఇక నాన్ వెజ్లో స్పెషల్స్ ఏంటంటే మనకి చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఇవైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇంకో విషయం ఏంటంటే శ్యామ్ గారు నేను లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే ఆఫర్ చేశారు. వాటిని టేస్ట్ చూసి చెప్పమని చెప్పారు. సో నేను వాటి రివ్యూ కూడా అయితే ఇస్తాను. నాకు ఆఫర్ చేసినటువంటి ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ చికెన్ చిప్స్, తర్వాత కరివేపాకు చికెను, ఇంకొకటి లాలీపాప్ సాటే, అలాగే వీటితో పాటు డ్రాగన్ చికెన్ కూడా ఆఫర్ చేశారండి. సో నేను తిన్న ప్రతి ఐటమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో మనకి ప్రైసెస్ కూడా అంత ఎక్కువగా అయితే లేవు. ఇక మనం కిచెన్ లోపల ఉన్నప్పుడు షెఫ్ కొన్ని మేకింగ్ చేస్తున్నప్పుడు అయితే వాటిని చూస్తుంటేనే నోరు ఊరిపిండింది, మామూలుగా లేదు. అంటే కొన్ని ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో వాటిని కూడా అతను చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే నోరు ఊరిపోయింది. ఇక ఈ హోటల్లో ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి మీల్స్, తర్వాత బిర్యానీ, ఇక చైనీస్ ఐటమ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఈవినింగ్ టైం వచ్చేసి మనకి టిఫిన్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొత్తు పరోటా. ఇది తమిళనాడులో ఫేమస్. అంటే తమిళనాడులో వీళ్ళు పరోటాని ఎగ్ అయితే వేసి చేస్తూ ఉంటారు. అది చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను అది. సో ఇక్కడ మన నెల్లూరులో మాత్రం వీళ్ళే ఫస్ట్ టైం పెట్టినట్టయితే చెప్తున్నారు దానిని. సో ఎవరైనా వెళ్ళినప్పుడు అంటే ఈవినింగ్ టైము ఈ హోటల్ని విజిట్ చేసినట్లయితే ఒకసారి అయితే మీరు అదే ట్రై చేసి చూడండి. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఇక అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్‌ని కొంతమందిని అయితే అడిగానండి. వాళ్ళు అంటే కెమెరా ముందు వాళ్ళు ఫేస్ చేయడానికి కొంచెము షైగా ఫీల్ అయ్యారు. సో, వాళ్ళ రివ్యూ ప్రకారం అయితే ఇక్కడ ఐటెమ్స్ అయితే బాగున్నాయి. అలాగే వీళ్ళకి కాస్ట్ వైస్ కూడా రీజనబుల్‌గా ఉంది కాబట్టి సాటిస్ఫైడ్ అని చెప్తున్నారు. రిపీటెడ్‌గా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. సో, వాళ్ళు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు బాగుంటుందనేసి ఐటెమ్స్ అయితే. సో, అందువల్ల ఏంటంటే ఇది ఈ మధ్య చాలా పాపులర్ అయింది. రీసెంట్‌గా అంటే 1 మంత్ అయితే అయిందంట ఇది స్టార్ట్ చేసి ఇక్కడ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ హోటల్‌లో మనకి సాఫ్ట్ డ్రింక్స్ కూడా డిఫరెంట్ అనమాట. అదేదో కొత్త బ్రాండ్ అది. సో, నాన్ కార్బోనేటెడ్ అని చెప్పారు. సో, డ్రింక్ కూడా ఇది బానే అనిపించింది నాకు. మనకి థమ్స్ అప్ వాటిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది టేస్ట్ కూడా. ఇక ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఐటెమ్స్ అన్నీ మన కోసమేనండి. అంటే ఇక్కడ హోటల్ ఓనర్ మనకి కొన్ని ఆఫర్ చేశారని చెప్పాను కదా! ఇవన్నీ మన కోసం అయితే చేస్తున్నారు. ఇదైతే డ్రాగన్ చికెను. సో, కరివేపాకు చికెను, తర్వాత కరకర కోడివేపుడు నేను ఆల్రెడీ తినేసాను. సో, చిప్స్ ఉంటాయి కదా! చికెన్ చిప్స్ అవైతే మనకి ఆఫర్ చేశారు. సో, ఇవన్నీ వీళ్ళు మేకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తుంటేనే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. అంటే నోట్లో అయితే లాలాజలం అయితే అలా ఊరిపోతూ ఉంది. ఇక మన నెల్లూరుకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ హోటల్‌ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది బిర్యానీ అండి. ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ ఈ కోడి చిప్స్, కరకర కోడి వేపుడు అయితే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో, వీళ్ళకి అంటే ఇక్కడ షెఫ్ యొక్క స్పెషల్ వచ్చేసి ఈ డ్రాగన్ చికెన్ అంట. అది కూడా బాగా ఉంది. సో, మీలో ఎవరన్నా ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేసినట్లయితే మీ ఒపీనియన్ అయితే కిందైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో, ఈ హోటల్ యొక్క అడ్రస్ మళ్ళీ అయితే చెప్తున్నానండి. హోటల్ అనేది మనకి మద్రాస్ బస్ స్టాండ్ ఎదురుగా అంటే కూరగాయల మార్కెట్‌కి ఎదురుగా ఉన్నటువంటి సందులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే వస్తుంది కదా! దాని సందులో అయితే వస్తుంది. సో, ఒక పెట్రోల్ బంక్ అయితే ఎదురుగా ఉంటుంది. దాని ఎదురుగా ఒక ప్లాజా అయితే ఉంది. దానిలో టాయ్ షాప్ పక్కనే మనకి ఈ హోటల్ అయితే ఉంటుంది. ఇక్కడ మన ఐటెమ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళేసి కుమ్మేద్దాము. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.